హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావత టేస్టీ ఫుడ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి బోడి కాకరకాయలు కర్రీ. మా సైడ్ అయితే వీటిని బోడి కాకరకాయలు అలాగే బొచ్చు కాకరకాయలు అంటారు. మీ సైడ్ వీటిని ఏమంటారో కమెంట్ అయితే చేయండి. మీ సైడ్ వచ్చేసాయా? వస్తే ఎంత కాస్టో ఈ బోడి కాకరకాయలు చెప్పండి. మా సైడ్ వచ్చేసి కేజీ 70 రూపాయలు అంట, కేజీ వచ్చేసి 140 రూపాయలు. సో మా ఆయన ఎంత తెచ్చాడంటే 250 గ్రాములు తెచ్చాడు, 40 రూపాయలు అంట. అయితే మా సైడ్ మార్కెట్లో ఈరోజు ఉన్నాయని చెప్పేసి మా ఆయన తీసుకొచ్చాడు. ఇంకా ప్రాసెస్కి వచ్చేస్తే వీటికి ఇంకొంచెం టేస్ట్గా రావాలంటే పచ్చెనపప్పు యాడ్ చేసుకోవాలన్నమాట. పచ్చెనపప్పు వేసి వండాను. టేస్ట్ అయితే నిజంగా అండి, చికెన్ మటన్ ఇంకేమి పనికిరాదు, అంత బాగుంటుంది టేస్ట్. పక్కా ట్రై చేయండి. సీజన్లో వచ్చాయన్నమాట. ప్రతిసారి దొరకంది ఏంటంటే ఇదే అనమాట. ఈ 2-3 నెలలే దొరుకుతుంది ఇది, ఆ తర్వాత అస్సలు కనిపించదు. నేనైతే ఎప్పుడైనా సరే తక్కువ రేటు ఉన్నా ఎక్కువ రేటు ఉన్నా తినాలనుకుంటే ఖచ్చితంగా తెచ్చుకుంటాము, అంత ఇష్టం అనమాట. సీజన్లో వచ్చే ఏదైనా కానీ ఖచ్చితంగా తింటాము, టేస్ట్ అయితే చూస్తాము. అయితే ప్రాసెస్లోకి వచ్చేస్తే గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొన్ని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అవుతుండగా కొంచెం అల్లం పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న ముక్కలు ఏవైతే ఉన్నాయో కాకరకాయ ముక్కలు అవి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇవి చేదు కాకరకాయల కంటే చాలా బాగుంటాయి. ఇంకోటి ఏంటంటే అదొక డిఫరెంట్, ఇదొక డిఫరెంట్ అనమాట. కాకరకాయల్లోని అంత బాగుంటుంది ఇదైతే టేస్ట్. నాకు అది ఇష్టం, ఇది ఇష్టం, అన్నిటికన్నా ఎక్కువగా ఇష్టం అనేది ఇదే అనమాట. అంత బాగుంటుంది ఈ కర్రీ. అది ఫ్రై అవుతున్నాక కట్ చేసుకున్న ముక్కలు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోతాయి. ఇంక ఈ మగ్గుతుండగా మనం ఏదైతే నానబెట్టుకున్నామో పచ్చెనపప్పు అది కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం తీసుకున్నాను కాబట్టి ఈ ముక్కలు అనేవి దానికి తగ్గట్టు పచ్చెనపప్పు వేసుకున్నాను అనమాట. మీరు ఎంత క్వాంటిటీలో ఉంటుందో దాన్ని బట్టి మీరు పచ్చెనపప్పు యాడ్ చేసుకోవచ్చు. పచ్చెనపప్పు ఎంతైనా వేసుకోవచ్చు, టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. పక్కా ట్రై చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న లైక్ ఇవ్వండి. అబ్బా చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు. ఇంక ఇది ఫ్రై అయిన తర్వాత ఒక టమాటో అయితే యాడ్ చేశాను. నేను ఎక్కువ వేసుకోలేదు ఎందుకంటే మళ్ళీ తీయగా ఉంటుంది కాబట్టి. ఇక్కడ కారం కూడా చూసేసుకోవాలి. 1 స్పూన్ కారం, కొంచెం ధనియాల పొడి, లాస్ట్లో ఉప్పు కారాలు అన్నీ చూసేసుకొని ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టుకుని అలా మగ్గించుకుంటే అదిరిపోయిద్ది. కమ్మగా ఉండిద్దండి నిజంగా. ఈ కర్రీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తిని ఉంటే ఇప్పుడు ఈ టైంలో తిని ఉంటే ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇవ్వండి. అబ్బా టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇన్ని రోజుల్లో నేను మంచిగా తింది ఏంటంటే ఈ కర్రీ అనమాట. అంత బాగుంది, పక్కా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోతో